జరుగుతున్న అవినీతి మొత్తం చూస్తే ఆ బడా నాయకుడి నుంచి చోటా నాయకుల వరకు ఈ అవినీతి అనేది కింది స్థాయి వరకు పాకిపోయింది. మొత్తం తెలంగాణ రాష్ట్రం అవినీతిమయంగా మారింది అన్నింటిలో, ప్రతి దానిలో కూడా. కాబట్టి దీనికి వ్యాక్సిన్ కోసం ప్రజలు ఆలోచిస్తున్నారు. గతంలో పింక్ వ్యాధి అందరూ ఈ పత్తికి పింక్ వ్యాధి వస్తే పత్తి మొత్తం పంట నాశనం అవుతుండేది. గతంలో తెలంగాణ రాష్ట్రానికి పింక్ వైరస్ సోకింది. ఎవరంటే బీఆర్ఎస్ పార్టీ వల్ల. 10 సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఆందోళన చేస్తున్న ఒక వ్యాక్సిన్ అంటే ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేయడమే ఒక వ్యాక్సిన్. ఆ వ్యాక్సిన్ భారతీయ జనతా పార్టీ కనుగొన్నది కాబట్టి ఈరోజు 10 సంవత్సరాల బీఆర్ఎస్ పార్టీ అవినీతి అక్రమ కుటుంబ పాలనకు, ఆ కుటుంబం యొక్క అరాచకానికి తెర దించింది, దానికి పులి స్టాప్ పెట్టింది భారతీయ జనతా పార్టీ. ఇప్పుడు కూడా ఈ అవినీతి వైరస్ కు భారతీయ జనతా పార్టీ వ్యాక్సిన్ ఇవ్వబోతున్నది. రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది భారతీయ జనతా పార్టీ. కాబట్టి ఈ అవినీతికి వ్యతిరేకంగా ప్రజా ఆందోళన అనేటువంటి వ్యాక్సిన్ భారతీయ జనతా పార్టీ కనుగొనబోతున్నది. ఆ స్థాయిలో మేము ఉద్యమాలు చేస్తాం. తప్పుడు కాంగ్రెస్ పార్టీ అవినీతికి వ్యతిరేకంగా పక్కా కొట్లాడతాం. ఇవాళ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని చేసేది భారతీయ జనతా పార్టీ, కేంద్ర ప్రభుత్వం. నిధులు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం. వాళ్ళ సన్న బియ్యం ఇస్తామంటున్నారు, ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం. అక్కడ మోడీ గారి ఫోటో కంపల్సరీ పెట్టాలి. వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో 90 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. 56 లక్షల రేషన్ కార్డులకు ఉచితంగా బియ్యం ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం. ఇలా మిల్లింగ్ కాంచెల్లి ట్రాన్స్పోర్టేషన్ గాని, సుతిల్ పైసలు గాని, అక్కడ పనిచేస్తున్న సిబ్బంది పైసలు గాని అన్నిటికీ ఒక్కొక్క కిలోకు 40 రూపాయల వరకు పాకిపోయింది. మొత్తం తెలంగాణ రాష్ట్రం అవినీతిమయంగా మారింది అన్నింటిలో, ప్రతి దానిలో కూడా. కాబట్టి దీనికి వ్యాక్సిన్ కోసం ప్రజలు ఆలోచిస్తున్నారు. గతంలో పింక్ వ్యాధి అందరూ ఈ పత్తికి పింక్ వ్యాధి వస్తే పత్తి మొత్తం పంట నాశనం అవుతుండేది. గతంలో తెలంగాణ రాష్ట్రానికి పింక్ వైరస్ సోకింది. ఎవరంటే బీఆర్ఎస్ పార్టీ వల్ల. 10 సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఆందోళన చేస్తున్న ఒక వ్యాక్సిన్ అంటే ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేయడమే ఒక వ్యాక్సిన్. ఆ వ్యాక్సిన్ భారతీయ జనతా పార్టీ కనుగొన్నది కాబట్టి ఈరోజు 10 సంవత్సరాల బీఆర్ఎస్ పార్టీ అవినీతి అక్రమ కుటుంబ పాలనకు, ఆ కుటుంబం యొక్క అరాచకానికి తెర దించింది, దానికి పులి స్టాప్ పెట్టింది భారతీయ జనతా పార్టీ. ఇప్పుడు కూడా ఈ అవినీతి వైరస్ కు భారతీయ జనతా పార్టీ వ్యాక్సిన్ ఇవ్వబోతున్నది. రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది భారతీయ జనతా పార్టీ. కాబట్టి ఈ అవినీతికి వ్యతిరేకంగా ప్రజా ఆందోళన అనేటువంటి వ్యాక్సిన్ భారతీయ జనతా పార్టీ కనుగొనబోతున్నది. ఆ స్థాయిలో మేము ఉద్యమాలు చేస్తాం. తప్పుడు కాంగ్రెస్ పార్టీ అవినీతికి వ్యతిరేకంగా పక్కా కొట్లాడతాం. ఇవాళ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని చేసేది భారతీయ జనతా పార్టీ, కేంద్ర ప్రభుత్వం. నిధులు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం. వాళ్ళ సన్న బియ్యం ఇస్తామంటున్నారు, ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం. అక్కడ మోడీ గారి ఫోటో కంపల్సరీ పెట్టాలి. వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో 90 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. 56 లక్షల రేషన్ కార్డులకు ఉచితంగా బియ్యం ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం. ఇలా మిల్లింగ్ కాంచెల్లి ట్రాన్స్పోర్టేషన్ గాని, సుతిల్ పైసలు గాని, అక్కడ పనిచేస్తున్న సిబ్బంది పైసలు గాని అన్నిటికీ ఒక్కొక్క కిలోకు 40 రూపాయల వరకు పాకిపోయింది. చేస్తున్న ఒక వ్యాక్సిన్ అంటే ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేయడమే ఒక వ్యాక్సిన్. ఆ వ్యాక్సిన్ భారతీయ జనతా పార్టీ కనుగొనడానికి పింక్ వ్యాధి వస్తే పత్తి మొత్తం పంట నాశనం అవుతుండేది. గతంలో తెలంగాణ రాష్ట్రానికి పింక్ వైరస్ సోకింది. ఎవరంటే బీఆర్ఎస్ పార్టీ వల్ల. 10 సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు జరుగుతున్న అవినీతి మొత్తం చూస్తే ఆ బడా నాయకుడి నుంచి చోటా నాయకుల వరకు ఈ అవినీతి అనేది
కింది స్థాయి వరకు పాకిపోయింది. మొత్తం తెలంగాణ రాష్ట్రం అవినీతిమయంగా మారింది అన్నింటిలో, ప్రతి దానిలో కూడా. కాబట్టి దీనికి వ్యాక్సిన్ కోసం ప్రజలు ఆలోచిస్తున్నారు. గతంలో పింక్ వ్యాధి అందరూ, ఈ పత్తికి పింక్ వ్యాధి వస్తే పత్తి మొత్తం పంట నాశనం అవుతుండేది. గతంలో తెలంగాణ రాష్ట్రానికి పింక్ వైరస్ సోకింది. ఎవరంటే బీఆర్ఎస్ పార్టీ వల్ల. 10 సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఆందోళన చేస్తున్న ఒక వ్యాక్సిన్